ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అశోక్ సార్ చేపట్టిన నిరాహార దీక్ష 10వ రోజు జరిగింది. పోటీ పరీక్షల నిపుణులు అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తుంటే ఉస్మానియా ఆసుపత్రికి నిన్న తీసుకొచ్చారు. ఆయన చేస్తున్న నిరాహార దీక్ష 10వ రోజు జరిగింది. నిరుద్యోగులు కూడా భారీగా తరలి వస్తున్నారు. నాయకులు వచ్చి పార్టీల నాయకులు ఆయన పరామర్శిస్తున్నారు. మనతో నిరుద్యోగ నేతలు ఉన్నారు. నిరుద్యోగ చేసే నేతలు మాట ఈరోజు అశోక్ సార్ దీక్ష 10వ రోజు చేరుకుంది. ఈ దీక్ష అంటే నిరుద్యోగుల గవర్నమెంట్ పైన ఎగనెస్ట్గా చేస్తున్నప్పటికీ ఒక్క మంత్రి కూడా ఇంతవరకు స్పందించలేదు. కనీసం ఒక పీసీసీ ప్రెసిడెంట్ ప్రశ్నించలేదు. మేము ఏమంటున్నాం, మీరు అడిగినా మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు కాదు, కేవలం 50,000 ఉద్యోగాలు ఇవ్వండి. 50,000 ఉద్యోగాలు కాకుండా కనీసం ఒక నోటిఫికేషన్ అని ఇవ్వండి. ఇస్తే అశోక్ సార్ ఇప్పుడు ఒక మేధావి, తెలంగాణ సమాజానికి అవసరమైన మేధావి, ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంటే ఆ కీటోన్స్ లెవెల్స్ పడిపోతుంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఉంది. కనీసం ఏమంటారు, ఇప్పుడు ఒక ప్రభుత్వం పైనుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక చర్చ కూడా పిలవట్లేదు. నిరుద్యోగులు అంటే అంత చులకనా మీకు? నిరుద్యోగులు అంటే మీకు ఆ రోజు మీరే అన్నారు కదా, మేము నిరుద్యోగులు చేయబట్టి అధికారంలోకి వచ్చారని చెప్పేసి ఇదే నిరుద్యోగులను మీరు ఈరోజు మీరు విస్మరిస్తారా? ఈ పరిస్థితి దారుణంగా ఉంది. సారు యొక్క ఆరోగ్యం బాగా చూస్తుంది. నిరుద్యోగ మిత్రులారా, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే మేము ఈరోజు నల్గొండ నుంచి ఒక్కొక్కరు కూడా నల్గొండ నుంచి సూర్యాపేట నుంచి అందరూ కూడా సొంత ఛార్జీ డబ్బులు పెట్టుకొని వచ్చారు. మీరు కూడా రండి, మీరు మద్దతు తెలపండి. ఖచ్చితంగా రావాలి. మీరు పోరాడితేనే మన నోటిఫికేషన్ వస్తాయి. పోరాడకపోతే మనకు ఏది కాదు. ఖచ్చితంగా మీరు అందరూ ఊళ్ళకి వెళ్ళి తరలి రావాలని కోరుకుంటున్నాను. 10 రోజుల్లో నిరాహార దీక్ష చేస్తారు. ఎట్లుంది ఆరోగ్య పరిస్థితి? సార్ ఆరోగ్యం అయితే బాగా దెబ్బతినదన్న. గతంలో ఏం చేశారంటే సార్ని ఫస్ట్ వనస్థలపురం హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ కనీసం వసతులు లేని హాస్పిటల్ అది. అక్కడ డాక్టర్లు కూడా సరైన డాక్టర్లు లేని పరిస్థితి. అలాంటి ఒక క్యాన్సర్ వార్డులో పెట్టిరాయాల. మేము పోయి ఒత్తిడి చేసి సిపితో మాట్లాడితే ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చినా కానీ ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే సార్ని ఐసీయూలో పెట్టకుండా మెడికల్ వార్డులో పెట్టారు. ఎంత దారుణ పరిస్థితి అంటే అంత దారుణ పరిస్థితి. వీళ్ళు డైలీ సార్ గారికి ఓన్ బ్లడ్ టెస్ట్గా షుగర్ టెస్ట్ చేస్తారు. పూర్తి స్థాయి వైద్యం అందిస్తలేరు. సారేమో అంకుటిత దీక్షతో కూర్చుండు. సారేమంటుండు, ప్రభుత్వం దిగి వచ్చి మాతో చర్చలు జరిపే వరకు, నోటిఫికేషన్ వచ్చే వరకు నేను విరమించానంటుండు. కానీ ప్రభుత్వం ఏమో నిమ్మకు నీరెత్తనట్టు ఉంది. కానీ మీరు ఖచ్చితంగా ఎక్కడైనా మేల్కోకపోతే మేము కార్యాచరణ ప్రకటిస్తాం. మీ అందరు పడతాం. మీ స్థానిక ఎలక్షన్లో మేము నిలబడతాం, మీకు పోటీ చేస్తాం. మీరు ఖచ్చితంగా ఇప్పుడు సార్ ఆరోగ్యాన్ని కాపాడాలంటే రండి. కనీసం మాకు నిరుద్యోగులతో చర్చలు జరపండి. ఇంకెంతకాలం ఈ మొద్దు నిద్రపోద్దని ప్రశ్నిస్తున్నాం అన్న. నుంచి వచ్చిన సారు అశోక్ సార్ దీక్ష చేయబట్టి 10 రోజులు అవుతుంది. కనీసం ప్రభుత్వం గురించి స్పందన కూడా లేదు. అశోక్ సార్ దీక్ష చేస్తుండగా ఏ మంత్రి కానీ ఏ ప్రతిపక్షాలు అయితే ఉన్నాయో లేవో కూడా అర్థమవుతలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగుల గురించి పట్టించుకోలేవు. ప్రతిపక్షం వచ్చి కూడా అశోక్ సార్ని పరామర్శిస్తలేదు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, టీఆర్ఎస్ పార్టీ సభ్యులు కానీ, హరీష్ రావు కానీ అశోక్ సార్ గురించి రావాలి, అశోక్ సార్ గురించి మాట్లాడాలి. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కానీ, నోటిఫికేషన్ల గురించి కార్యాచరణ ప్రకటించాలి. ప్రతిపక్షాలు నిరుద్యోగులతో కలిసి పోరాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా 10వ రోజు నడుస్తూ ఉంది. దీక్ష కొనసాగుతుంది. కనీసం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు లేదు. ఇంత దరిద్రమైన పరిస్థితి, ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. కనీసం ఒక వ్యక్తి, ఒక మేధావి, ఒక ప్రొఫెసరు, చాలా అత్యున్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు 10 రోజుల నుంచి ఉపవాసం ఉండి 33 లక్షల కుటుంబాల కోసం చేస్తుంటే అటువంటి వ్యక్తిని నిర్బంధించి పోలీసు రాజ్యం తెచ్చి పోలీసులతో నిర్బంధించి నిరాహార దీక్షకు కూడా ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, అనేక లెవెల్స్ పడిపోయినాయి. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అశోక్ సార్ పరిస్థితి. మేము ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాం. రేపు సాయంత్రం వరకు మీ నుండి స్పందన రాకపోతే ఎల్లుండి నుంచి మాకు జరిగే కార్యక్రమాలకు మేము చేసే కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని అల్టిమేటం జారీ చేస్తాం. ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి? షుగర్ లెవెల్స్ అనేవి దాదాపు పడిపోయినాయి. 30 షుగర్ లెవెల్కి వచ్చినాయి. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది. మిగతా క్రియేటివ్ కానీ మిగతా అన్ని రకాల ఆల్రెడీ అల్సర్ ఉన్నటువంటి వ్యక్తి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి మీరు ఇమ్మీడియట్గా రేపు సాయంత్రం వరకే, ఇంకా లేదంటే ఎల్లుండి నుంచి జరిగే అల్టిమేటం జారీ చేస్తున్నాం ప్రభుత్వానికి. మళ్ళీ కూడా చెప్తున్నాం, అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఇంకా లేదంటే ఎల్లుండి జరిగే ఏ కార్యక్రమానికైనా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఎటువంటి ఇష్యూలు జరిగినా బాధ్యత ప్రభుత్వానికి. ఈ రోజుకు అశోక్ సార్ అమర నిరాహార దీక్ష చేయబట్టి 10 రోజులు అవుతుంది. సో గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తలేదు? గవర్నమెంట్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది? అంటే గవర్నమెంట్ ఆయన దీక్ష చేసేది ఎవరి కోసం? అమర నిరాహార దీక్ష చేసేది 30 లక్షల నిరుద్యోగుల కోసం. 30 లక్షల నిరుద్యోగుల కోసం ఎందుకు చేస్తున్నా అంటే, మీరు ఇచ్చిన హామీలు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సంవత్సరం 2 లక్షలు కాదు, 2,000 ఇట్లా ఇవ్వలేదు ఇంతవరకు. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చి పబ్బం గడుపుతున్నారు. సో గత గవర్నమెంట్ మంచిగా లేదని చెప్పి నేను మీ గవర్నమెంట్ వస్తే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం మీద మేము మిమ్మల్ని గెలిపించి మా తల్లిదండ్రులు ఒప్పించి విద్యార్థులు అందరం కష్టపడి ఊర్లలోకి పోయి ఓట్లు వేయించి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీరు నిరుద్యోగులకే పాత గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందో మీరు అదే బాటలో నడుస్తున్నారు. నిరుద్యోగుల పవర్ ఏందో బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలుసు. అదే మీకు తెలుసు, ఆల్రెడీ మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అదేవిధంగా అదే కూడా పోతే
ఈరోజు మీకు మళ్ళీ అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ గతే మళ్ళీ మీకు పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే అశోక్ సార్ ప్రాణాలు చాలా ముఖ్యం. మీరు ఎందుకు స్పందించట్లేదు? అశోక్ సార్ సాగు బతుకులో ఉన్నాడు. ఖచ్చితంగా మీరు స్పందించాలి. గవర్నమెంట్ స్పందించి మాకు జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగులకు ప్రతి నోటిఫికేషన్ విడుదల చేస్తే మీకు ఎందుకు చేస్తాం. కానీ సారు ప్రాణాలకు ఏమైనా అయితే బాధ్యత మీదే గవర్నమెంట్ తీసుకోవాలి. ఖచ్చితంగా దీనేమైతే నిరుద్యోగులు మాత్రం అటు తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడుకుతుంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మేము తెలంగాణ బీఈడీ అభ్యర్థుల తరఫున సార్ కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఇవాళ 9వ రోజు. అశోక్ సారు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవాలి. ప్రభుత్వం ఈ అశోక్ సార్ నిరాహార దీక్ష పైన నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, అశోక్ సార్ ఆరోగ్యానికి ఏమైనా అయితే మాత్రం రాష్ట్రంలో రావణ కాష్టంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మరీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నిరుద్యోగుల దాని ఈ రాష్ట్రం ఏర్పడ్డది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడ్డది అనే విషయాన్ని కూడా గుర్తించండి. అదేవిధంగా ఇప్పుడు మీరు నోటిఫికేషన్ వేస్తే దాదాపు 60 నుంచి 70,000 పోస్టులు స్పష్టంగా ఖాళీ కనబడుతున్నాయి. దాంట్లో డిఎస్సికి సంబంధించి 24,000 కానీ తర్వాత ఎస్ఐపిసికి సంబంధించి మీ లెక్కల ప్రకారం మనకు 15,000 చూపించారు. అదేవిధంగా జీపీఓలు వచ్చేసి ఒక 5,000 నుంచి 6,000 దాకా ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎందుకు ఇలా మొండి పట్టుకెళ్తున్నదో విషయం మాకు అర్థం కావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా స్పందించాలి. ఎందుకంటే మన నిరుద్యోగుల పక్షాన ఇలా అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఆరోగ్యం ఎటువంటి ప్రాబ్లం జరిగితే మాత్రం కూడా రాష్ట్రాన్ని మాత్రం అట్టుడికిస్తామనే విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది. విద్యార్థులతో పెట్టుకుంటే రాష్ట్రం ఏ విధంగా ఆ దేశాలు ఏ విధంగా గతులు లేకుండా వెళ్ళిపోయినాయని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. అదేవిధంగా ఈ నిరుద్యోగులే ఇలా తెలంగాణ సాధించారు. 1,200 మంది ఆత్మ బలిదానం ద్వారా మాకు నియామకాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి పోకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలనేసి అశోక్ సార్ని దీక్ష చేసే విధంగా ముందుకెళ్లాలనేసి ఉద్దేశంతో అదేవిధంగా 3 జీవోలు ఉన్నాయి. జీవో నెంబర్ 108 డిఎస్సికి సంబంధించి, అదేవిధంగా జీవో నెంబర్ 29 గ్రూప్స్కి సంబంధించింది, జీవో నెంబర్ 46 అనేది కూడా మన ఎస్ఐపిసికి సంబంధించి. ఈ జీవోల పైన కూడా ప్రభుత్వం ఒక స్పష్టత తీసుకురావాలనేసి ఈ జీవోలను కొట్టివేసేసి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలనేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఒక నిరుద్యోగిని. గత ప్రభుత్వంలో లీకేజ్ పేపర్ జరగడం వల్ల నిరుద్యోగులు అందరం కలిసి పోరాటం చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ని దించి మేము నిరుద్యోగులమే తెచ్చుకున్న గవర్నమెంట్ అని ముఖ్యమంత్రే నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం అని 1కి 4 10 సార్లు చెప్తున్నారు. కానీ ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు అవుతుంది ఇది? మీరే చెప్తున్నారు కదా పదే ఈ ప్రభుత్వం మీది, ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా. మరి ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. ఈరోజు మీరు గాంధీ బొమ్మలలో బతుకమ్మ ఆడుకుంటున్నారు. ఈరోజు మీరు గాంధీ బొమ్మలలో దసరా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ నిరుద్యోగుల బాధను ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇప్పుడు గ్రూప్స్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. ఎందుకు పోలీస్ నోటిఫికేషన్ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళు డ్యూటీలో జాయిన్ అయ్యి కూడా అయ్యి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు డిపార్ట్మెంట్ పోస్టులు ఎందుకు ఫిల్అప్ చేయలేకపోతున్నావు? డిఎస్సి పోస్టులు ఎందుకు ఫిల్అప్ చేయదు? పవర్ సెక్టార్లో ఉన్న పోస్టులు ఎందుకు చేయదు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు, వైద్య శాఖలో ఉన్న పోస్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. నోటిఫికేషన్ ఇవ్వడానికి మీకు ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? 2 నుంచి అంటే నిరుద్యోగులు మీరు ఈ నిరుద్యోగుల సమస్యను పట్టించుకోకుండా మీరు పక్కదారి పట్టించి ఏదో గత ప్రభుత్వం చేసింది మేము చేసినాం, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఫిల్అప్ చేసినాం, మేము నియామక పత్రాలు చెప్తున్నాం, వీళ్ళేదో అశోక్ సార్ కావచ్చు ఇంకా ఎవరో కావచ్చు వీళ్ళేదో రాజకీయం చేస్తున్నారు. అది కాదు. నిజమైన నిరుద్యోగులు మేము కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తని నేను. మీరు వెళ్ళి మా ఊరికి కనుక్కోవచ్చు. నేను ఇప్పటి నుంచి మా ముత్తాతల నుంచి మేము కాంగ్రెస్ కార్యకర్తనే నేను. అలాంటిది నేను కాంగ్రెస్ పార్టీ కోసం సిటీ సెంటర్ లైబ్రరీ కోసం రాత్రి పగులు కష్టపడి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న నిరుద్యోగాన్నే నేనే అడుగుతున్నాను. ఏమంటే సార్ ఎందుకు మీరు నోటిఫికేషన్కి ఎందుకు డీలా చేస్తున్నారు? ఇలా నాకు ఏజ్ పోతుంది, డిపార్ట్మెంట్కి ఏజ్ పోతుంది. మీరు ఏజ్ లిమిట్ ఇచ్చారు, ఆ ఏజ్ కూడా పోతుంది సార్ మాకు. మరి ఏజ్ పోతుంది, మాకు ఆ మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, తర్వాత మాకు రూమ్ రెంట్స్ ఉన్నాయి. 5 రూపాయలు భోజనం తిని సిటీ సెంటర్ లైబ్రరీలో మేము చదువుతున్నాం. చాలామంది అంటారు త్వరలో అంటున్నారు. ఎప్పుడు ఇంకా త్వరలో ఇప్పటికే 2 సార్లు జాబ్ క్యాలెండర్ 2 సార్లు రిలీజ్ చేశారు. సాక్షాత్ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఒకసారి
ఇంకొకసారి 2 సార్లు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మళ్ళీ క్యాలెండర్ దసరాకు వస్తుంది ఎన్నిసార్లు క్యాలెండర్ వస్తుంది? ఇప్పుడు 2021 క్యాలెండర్, 2026 మళ్ళీ 2027 క్యాలెండర్ ఇస్తున్నారా? ఏంటి క్యాలెండర్? ఏంటిది? నోటిఫికేషన్ ఇవ్వకుండా క్యాలెండర్ ఏంటిది? త్వరలో మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఏదో శాంతకుమారి కమిటీ వేశారు. ఏంటి కమిటీ ఏం చేస్తుంది? క్యాలెండర్ కోసం కమిటీ వేశారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడానికి కోపిటీ. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా గవర్నమెంట్ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మీకు ఈ సమస్య, నిరుద్యోగ సమస్య మీ దగ్గరకు వస్తుందో రాలేదో తెలియదు, కానీ మేము ఒకటే అడుగుతున్నాం సార్, మీరు ఖచ్చితంగా ఈ స్థానిక ఎలక్షన్ ముందే మీరు ఈ నిరుద్యోగుల సమస్యను పట్టించుకొని మీరు తొందరగా మీరు నోటిఫికేషన్ ఇస్తేనే ఈ నిరుద్యోగుల సమస్యని మీరు ఇది చేసినట్టయితే, మీరు న్యాయం చేసినట్టయితే. లేకుంటే స్థానిక ఎలక్షన్లో రాష్ట్రం మొత్తంలో ఇప్పుడే కదిలిక ఇప్పుడే నడుస్తుంది. ఇది రాష్ట్రం మొత్తం పాకి ఈసారి స్థానిక ఎమ్మెల్సీలో మీ కాంగ్రెస్ గవర్నమెంట్, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీ ప్రజాప్రభుత్వానికి మీరు అనుకున్నట్టు 6 గ్యారెంటీలు కూడా ఏ పని చేయదు. నిరుద్యోగులు తలుచుకుంటే గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ గవర్నమెంటే పడిపోయింది. మీరు అనుకోవచ్చు సార్, కాదు నిరుద్యోగులు తెలుసుకుంటే నేపాల్లో జరుగుతున్న విషయంలాగా ఖచ్చితంగా అవుతుంది సార్. మీరు నిరుద్యోగులు పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ స్థానిక ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాను.